హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము వార్తాపత్రికల్లో ఉన్న అన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉందండి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూద్దాం. సో ఇటీవల చాలామంది అడిగినటువంటి కామెంట్ రూపంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే, మరి సార్ గ్రూప్ 2కి సచివాలయంకి మేము ప్రిపేర్ అవుతున్నాము, ఈ సిలబస్ బేస్ చేసుకొని మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఏమైనా యూజ్ అవుతుందా అని అయితే చాలామంది అడిగారు. ఎస్ అనే ఇక్కడ సరైన సమాధానం అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిలబస్ ఉందనుకోండి, మన స్టేట్ సిలబస్ ఒకటి కనుక అందులోంచి తీసేస్తే మొత్తం సిలబస్ మరి ఎస్ఎస్సిలో ఉంటుంది. సేమ్ మన ఒక స్టేట్ జాగ్రఫీ అండ్ హిస్టరీ ఉండదు, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎస్ఎస్సిలోనే ఉంటాయి. సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఐబిపిఎస్ అంతేకాకుండా ఎస్ఎస్సి కూడా తెలుగులోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటుందండి. అంటే మనము స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ వీటికి కూడా మనము అటెంప్ట్ చేస్తే సో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇటీవల ఈఎంఆర్ఎస్ 4062 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాకుండా ఐబిపిఎస్ 4000 ఉద్యోగాలు విడుదల చేసిందండి. ఎస్ఎస్సి నుంచి 1558, మరి ఎంటీఎస్ హవాల్దార్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి వివరాలు చూద్దాము. ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మనము చూద్దాము. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో సో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో సో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ముందుగా ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో ఉద్యోగాలు. భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులోని ఖాళీలు ప్రిన్సిపల్ 303 ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ 2266, అకౌంటెంట్ 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 759, ల్యాబ్ అటెండెంట్ 373. విభాగాలు మరాఠీ, ఒడియా, తెలుగు, బెంగాలీ, హిస్టరీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ హిస్టరీ, జాగ్రఫీ తదితర విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. అర్హత ప్రిన్సిపల్, బీఈడి, మాస్టర్స్ డిగ్రీ అర్హత, పని అనుభవం 12 years అయితే ఉండాలంటున్నారు. వయస్సు 50 ఏళ్ళకు మించకూడదు. జీతభత్యాలు 78,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. పీజీటీ, బీఈడి, పీజీ డిగ్రీ, ఎంఎస్సి లేదా ఎంఈ ఉన్నవారు, ఎంటెక్ ఉన్నవారు, ఎంఎస్సి ఉన్నవారు కూడా ఎలిజిబుల్ అండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, 40 ఏళ్ళు మించకుంటే సరిపోతుంది. మరి శాలరీ 47,600 నుంచి 1,51,000 వరకు ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. అకౌంటెంట్ డిగ్రీ అర్హత అండి, వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాల నెలకు 35,400 నుంచి 1,12,400. నెక్స్ట్ జేఎస్ఏ సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత అర్హత, వయస్సు 30 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాల నెలకు 19,900 నుంచి 63,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ 10వ తరగతి లేదా
12వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి, 30 ఏళ్ళు మించకూడదు. జీతభత్యాలు 18,000 నుంచి 56,000. ఎంపిక ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, టెస్ట్ ఉంటుంది మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు ప్రిన్సిపల్ 2,000, పీజీటీ 1,500, నాన్ టీచింగ్ స్టాఫ్ 1,000 రూపాయలు. దరఖాస్తు చివరి తేదీ జూలై 31. మరి వెబ్సైట్ వచ్చేసి emrs.tribal.gov.in అనేటువంటి వెబ్సైట్లో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,000 క్లర్క్ ఉద్యోగాలండి. ఓకేనా, ఐబీపీఎస్ విడుదల చేయడం జరిగిందండి. సో మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇవి. మీ సొంత జిల్లాలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. 4,000కు పైగా ఇందులో ఖాళీలు ఉన్నాయండి. అర్హత ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం 2 దశల్లో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొదటిది 100 మార్కులు ప్రిలిమ్స్, రెండవది 200 మార్కులు మెయిన్స్. మెయిన్స్లో అర్హత సాధించిన వారికి మాత్రమే, ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ రాసే అవకాశం. ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి బ్యాంకులు అయితే మరి చాలానే ఉన్నాయండి ఇందులో. మరి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉంటుందండి. చివరి తేదీ జూలై 21. ప్రిలిమినరీ పరీక్ష 2023 ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష 2023 ఆగస్టులో నిర్వహిస్తారు. వెబ్సైట్ https://www.ibps.in అనేటువంటి వెబ్సైట్ కనుక మీరు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులో ఉంటాయి. ఓకేనా, మంచి అవకాశం అండి, ఉపయోగించుకోవాలి అందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఎగ్జామ్ 2023 ఖాళీలు 1,558. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగాల కార్యాలయాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. 1 మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ అండి, 1,198 ఉన్నాయి. హవాల్దార్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ 360 పోస్టులు. అర్హతలు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయితే చాలండి. ఓకేనా, తెలుగులోనే మనకి ఎగ్జామ్ ఉంటుంది ఇది. వయో పరిమితి 2023 ఆగస్టు 1 నాటికి పోస్టులను అనుసరించి 18 నుంచి 25 లేదా 18 నుంచి 27 మధ్య ఉండాలి పోస్టులను అనుసరించి. ఓకే, ఎంపిక విధానం ఎంటీఎస్ ఖాళీలకు సెషన్ 1 and 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవాల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము 100 రూపాయలు. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అయితే ఉంటాయి. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మరి ఉంటాయండి 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 21. వెబ్సైట్ https://ssc.nic.in. సో ఈ విధంగా మనము 3 రకాల ఉద్యోగాలు విడుదలవ్వడం అయితే మనము చూడవచ్చు. ఏకలవ్య స్కూల్స్, ఐబీపీఎస్ విడుదల చేసిన బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలు, ఎస్ఎస్సి యొక్క ఉద్యోగాలు. సో గైస్, మరి ఎవరైతే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వారు సెంట్రల్ వాటికి కూడా ప్రయత్నాలు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో స్టేట్వి మనకు డిలే అవుతూ వస్తున్నాయండి. ఈ టైంలో అంటే మనం ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్న టైంలో సెంట్రల్వి విడుదలైనప్పుడు సో మనం అటెంప్ట్ అయితే చేయవచ్చు. ఎలాగూ ఇక్కడ కొంచెం డిలే అవుతున్నాయి కాబట్టి సో ప్రిపరేషన్లోనే ఉంటూనే ఇవి వచ్చినప్పుడు రాసుకోవచ్చు మళ్ళీ. సో సెంట్రల్ సిలబస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి 90%. కాబట్టి మనము వాటికి కూడా రాయవచ్చు. సో ప్రయత్నిస్తే తప్పేం లేదు కదా. సో ఆ విధంగా అయితే ట్రై చేయండి. ఇక పర్టికులర్గా మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొంతమంది సెంట్రల్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వారికైతే ఇది మంచి అవకాశము. ఓకేనా, సో గైస్ ఇదండి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే
సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.